పురములోన, పురం అంటే గ్రామం, పురములోన గుణవంతులొకరుండిన పురము వెలయు వారి గుణము చేత వనములోన వెలయు మలయజమున్నట్లు విశ్వధాభిరామ వినురవేమా. ఈ పద్యంలో కవి ఏం చెప్తారంటే, కులం అంటే ఆ మాటని మార్చారు. పురం అంటే ఏంటి? గ్రామం. గ్రామంలో ఇలాంటి గుణవంతులు ఉన్నట్లయితే మొత్తం ఆ గ్రామంలో ఎలాంటి పనులున్నా సవ్యంగా సాగుతాయి, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఎట్లంటే వనములోన మలయజం ఉన్నట్టు. ఏంటి వనం అంటే ఏంటి? అడవి. అడవిలో మలయజం అంటే ఏంటి? గంధపు చెట్టు. ఆ గంధపు చెట్టు సువాసన ఒకే చోటు ఉంటుందే, ఆ గంధపు చెట్టు సువాసన వనమంతా వ్యాపిస్తుంది. అట్లా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లా గ్రామాల్లో ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఇలాంటి వాళ్ళు మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు, మీరు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. ఆ గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు ఆ సంపాదనలో సమాజానికి నీ వంతుగా ఖచ్చితంగా సమాజానికి మీరు పాటుపడాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా అధ్యక్షుడు అని కోరుతున్నాను.